హలో అందరికీ. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో సండే వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్. అమ్మ చికెన్ తీసుకురా అంటుంది, నాన్న వద్దు అంటాడు. ఎందుకంటే ఖర్చుతో కూడిన పని కదా. ఒకవేళ నాన్న ఒప్పుకున్నా అమ్మ చేసేది మాత్రం చికెన్ గ్రేవీనే. అందరికీ సరిపోలుగా మరి. అలాంటప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఇంట్లో కలర్ రైస్ చేసుకుని దాంతోపాటు గ్రేవీ కర్రీ కాకుండా ఫ్రై కాకుండా ఇలా సెమీ గ్రేవీతో ఒక చికెన్ కర్రీ చేసుకోవచ్చు. అందుకు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో ఇలా నీట్గా కడుక్కున్న చికెన్ వేసుకొని చికెన్ని బాగా ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఈలోపు చికెన్కి ఇలా మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు మనం చికెన్కి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. అందుకు మనం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక అనాస మొగ్గ వేసుకొని దాంట్లోకి కొన్ని యాలకులు, కొంచెం దాల్చిన చెక్క వేసి, కొన్ని లవంగాలు వేసి, కొంచెం జాపత్రిని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకొని దాంతోపాటు సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పుని మీరు డైరెక్ట్గా కర్రీలో కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ మసాలా క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి సాల్ట్ని ఇదే మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. సో పౌడర్ ఇలా ఫైన్ పౌడర్గా ఉండాలి. సో ఈ 5 minutes తర్వాత చికెన్ మూతను ఓపెన్ చేస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చి ఈ చికెన్ బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇందులోకే మనం కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ యాడ్ చేసి, ఇప్పటి వరకు అయితే వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మరియు ఆనియన్స్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ బాగా మగ్గుతుంది. సో ఒక 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ టైంలో మీకు కావాలి అనిపిస్తే ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ ఒక 70 to 85% బాగా మగ్గింది అనిపించినప్పుడు అందులోకి మీ స్పైస్ లెవెల్స్కి తగినంత కారం వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇదే టైంలో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. సో ఒక 5 minutes ఈ మసాలాలో చికెన్ బాగా మగ్గిందంటే అంతే, చికెన్ సెమీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. సో లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే చికెన్ కర్రీ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.